ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీలకు పంపే చిత్రాలు న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. సంబంధిత విధి విధానాలు ఆయన విడుదల చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం పోటీలకు సంబంధించిన అంశాలపై మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. జనవరి నెల 4వ తేదీన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఎంట్రీలను పంపొచ్చని ప్రకటించినట్లు గుర్తు చేశారు. న్యాయపరమైన వివాదాలు రాకుండా కథ తన స్వీయ రచన అని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని రచయిత ధృవీకరణను పోటీల్లో పాల్గొనే సంస్థలు పంపించాలన్నారు. కాపీరైట్ ఉన్న మ్యూజిక్ ట్రాక్స్ ని షార్ట్ ఫిల్మ్లో ఉపయోగించరాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రికార్డింగ్ మ్యూజిక్ పొందవచ్చని సూచించారు. గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రసారం చేసిన షార్ట్ ఫిల్మ్లకు ఈ పోటీలో అర్హత లేదన్నారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కో కన్వీనర్ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 15 నిమిషాల నిడివి మించకుండా పెన్ డ్రైవ్, వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్ట్లో గానీ మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522202 గుంటూరు జిల్లా చిరునామాకు ఈ నెల 25లోగా పంపించాలని కోరారు. ఈ పోటీలు కేవలం రాష్ట్రంలోని ఔత్సాహిక యువతీ యువకులకు మాత్రమే కావడంతో మహిళా కళాకారులు, సాంకేతిక నిపుణులు మినహా అందరి ఆధార్ కార్డులు, ఫోటోలు విధిగా ఎంట్రీ ఫామ్కు జతపరచాలని చెప్పారు. విజేతలకు మొదటి బహుమతికి 50,000, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 30,000, 20,000, కన్సోలేషన్ బహుమతులకు 10,000 రూపాయలు అందిస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. తెనాలి కవి కళాక్షేత్రంలో జరుగుతుందనే విషయం ఇంతకుముందే మేము అనౌన్స్ చేయడం జరిగింది. బట్ వై పర్టికులర్లీ వీ అరేంజ్ దిస్ ప్రెస్ మీట్ అంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డెలివర్. ఏంటంటే అవి దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ప్రతిరోజు ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ మోర్ దెన్ 100 టెలిఫోన్స్. అసలు విచ్చలవిడిగా ఫోన్లు వస్తున్నాయి. వెరీ గుడ్, ఐ ఇన్వైట్ దమ్. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు నిర్దిష్టమైన నియమ నిబంధనలు తెలుసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు షార్ట్ ఫిలిం పంపించాలి. ఎలా పంపించాలి, ఎంత ఉండాలి, ఈ రూల్స్ని చెప్పడానికే ఈరోజు మా ఏపీ అంటే ఈ కాంపిటీషన్ నిర్వహిస్తున్న మా ఏపీ కాబట్టి మా ఏపీ తరఫున ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే ఈ నియమ నిబంధనలను ప్రజల కోసం విడుదల చేస్తున్నాం. నెంబర్ 1, ఇది 15 నిమిషాల మించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, ఇంక్లూడింగ్ టైటిల్స్. మీరు ఏ కెమెరాతో తీసుకుంటారో తీసుకోండి, బట్ ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్అవుట్స్ రాకూడదు, క్వాలిటీ ఉండాలి. మీ దగ్గర మంచి సెల్ ఫోన్ ఉండి 4K వచ్చే సెల్ ఫోన్లు తీసుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. బట్ డ్రాప్అవుట్స్ అంటే ఏంటంటే టీవీలో ఏదైనా బొమ్మ వచ్చేటప్పుడు గీతలు వస్తూ ఉంటాయి. ఆ డ్రాప్అవుట్స్ రాకుండా మీరు అది మెయింటైన్ చేస్తే చాలు. ఇక తర్వాత ఎడిటింగ్ మీరు స్టూడియోలో చేసుకుంటారా, సెల్ ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ 15 నిమిషాలకి మించి అర సెకండ్లు కూడా ఉండటానికి వీలేదు. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి రచయిత ఆథరైజేషన్ కావాలి అని చెప్పని మేము చెప్పాం. అంటే ఏంటి, ఈ రచన నా సొంతం, ఇది దేని నుంచి నేను కాపీ చేయలేదు, ఏ భాషల నుంచి నేను అనువదించలేదు అని చెప్పని అతను ఆథరైజేషన్ ఇవ్వాలి. ఈ ఆథరైజేషన్ రైటరు ఒక తెల్ల కాగితం మీద రాసిస్తే చాలు. రైటర్ ఆథరైజేషన్ ఫారమ్స్ ఎక్కడ దొరుకుతాయండి అని నాకు ఫోన్లు చేశారు. ఎక్కడ దొరకవు. తెల్ల కాగితం మీద మీరు రాసి, ఎవరైతే ఆ షార్ట్ ఫిలిం కంటెంట్ రాస్తున్నారో, ఈ షార్ట్ ఫిలిం కంటెంట్కి నేనే రచయితని, దీనికి ఈ కథ నా స్వీయ రచన, ఇది దేనికి కాపీ కొట్టలేదు, అనువాదం కాదని మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు మరొకళ్ళు వచ్చి ఇది నా కథ అని కోర్టులో వేస్తే అప్పుడు జరిగే పరిణామాలకు మేము ఎంత మాత్రం బాధ్యులం కాదని తెలియజేస్తూ ఉన్నా. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఎక్కువగా ఫోన్లు వస్తున్న అంశం ఏంటంటే రికార్డింగ్. మ్యూజిక్లో జనరల్గా ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్స్ వేసుకుంటారు. కొన్ని ట్రాక్స్ కాపీ రైట్స్ ఉంటాయి. కాపీ రైట్స్ ఉన్న ట్రాక్ని కానీ వాడితే వాళ్ళు ఊరుకోరు, కాపీ రైట్ వాళ్ళు. అందుకని మ్యూజిక్ మీరు వేసుకునేటప్పుడు సెల్ ఫోన్లో ఎడిట్ చేసినా, స్టూడియోలో ఎడిట్ చేసినా, ఏది చేసినా కాపీ రైట్ ఉందా లేదా చూసుకోండి. కాపీ రైట్ లేని దాన్ని వాడుకోండి. మీరు మా కార్యాలయానికి వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసి మా దగ్గర నుంచి రసీదు తీసుకుని వెళ్ళండి. పెన్ డ్రైవ్లోనే తీసుకొచ్చి ఇవ్వండి. లేదు మీరు చాలా దూరం అనుకోండి, మీరు అక్కడి నుంచి రిజిస్టర్ పోస్ట్
విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ. ఎక్నాలజ్మెంట్ మీద మా సంతకం ఉంటుంది. అప్పుడు మీకు ఇది మా ఏపీకి చేరిందన్న ఆధారం మీకు ఉంటుంది. కాబట్టి ఎయిదర్ మీరు మా ఏపీ ఆఫీస్ తెనాల్లో ఉన్నదానికి వచ్చి మీరు పెన్ డ్రైవ్ అన్నా హ్యాండ్ ఓవర్ చేయండి, లేదా మీరు పోస్ట్లో రిజిస్టర్ పార్సిల్లో ఎక్నాలజ్మెంట్ డ్యూ పెట్టన్నా మీరు చేసుకోవచ్చు. సో ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఈరోజు మా ఏపీ విడుదల చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వీటిల్ని ఫాలో అవ్వండి. వీటిల్ని ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.